చుండ్రు తగ్గించుకోవడం ఎలా? సో ప్రతి ఒక్కరికి ఇంట్రెస్ట్ అయిన టాపిక్కే. సో అసలు చుండ్రు ఎలా వస్తుంది అని అంటే, ఆయిల్ సరిగా పెట్టం. సో ఫేస్ గ్లోగా కనిపించడానికి మంచిగా అలా డ్రై హెయిరే వాడుతూ ఉంటాం, అంటే డ్రైగా ఉండేటట్టే చూసుకుంటాం. ఈ పొల్యూషన్కి, నీళ్లు సరిగా తాగకపోవడానికి, దానికి తోడేంటి మనకి సన్లైట్ ఎక్స్పోజర్కి, లోపల మనం తీసుకునే ఆహారంలో సీబమ్ అంటే ఆయిలీ ఫుడ్స్ ఎక్కువ ఉండడం వలన సీబమ్ సిక్రెషన్ ఎక్కువ జరిగి ఇక్కడ ఆయిల్ ఎక్కువ రిలీజ్ చేయడం, ఈ దుమ్ము ధూళి దాని మీద పడడం, దానికి తోడు మనకి చెమట బాగా పట్టడం, ఇదంతా ఏమవుతుందంటే ఇక్కడ స్కాల్ప్ డ్రైనెస్ కింద తయారవుతుంది. అక్కడ సెల్స్ డ్రై అయిపోతుంటాయి, షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాయి. ఆ సెల్స్ ఎప్పుడైతే షెడ్ ఆఫ్ అయిపోతూ ఉంటాయో మనకు అక్కడంతా బాగా బాగా పొలుసులుగా కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా డాండ్రఫ్ వస్తుంది కదా. ఈ రీజన్స్ పొల్యూషన్ ఎఫెక్ట్ కావచ్చు, నీళ్లు సరిగా తాగకపోవడం కావచ్చు, మనం తీసుకునే ఆహారంలో ఆయిల్ ఫుడ్ ఎక్కువగా తీసుకోవడం వలనైనా సరే ఇది జరగచ్చు. మనం ఏం చేయాలి? ఫస్ట్ హైజీనిక్గా ఉండడానికి చూడాలి. హైజీనిక్గా ఉండాలంటే ఫస్ట్ అంటే హెడ్ బాత్స్ వారానికి 3 సార్లైనా కనీసం చేసుకోగలగాలి. చేసుకున్న ప్రతిసారి నూనె పెట్టుకొని బాగా ఆయిల్ అప్లై చేసి అట్లీస్ట్ నైట్ కానీ ముందు రోజు నైట్ కానీ ముందు రోజు కానీ నైట్ కానీ అట్లీస్ట్ హాఫ్ అన్ అవర్ 1 అవర్ బిఫోర్ అయినా ఆయిల్ అప్లై చేసి ఎప్పుడైతే మీరు హెడ్ బాత్ చేయగలుగుతారో నొరిష్మెంట్ అందుతూ ఉంటుంది, స్కాల్ప్కి కావాల్సిన ఆ స్ట్రెంగ్త్ అందుతూ ఉంటుంది. అందుకే ఆయిల్ పెట్టుకొని వారానికి 2-3 సార్లు అయినా హెడ్ బాత్ చేయండి. డాండ్రఫ్ ఉన్నప్పుడు ఆయిల్ పెట్టేసరికి ఇచ్చింగ్ ఇంకా ఎక్కువైపోతుంది. సో ఫస్ట్ ఏంటంటే మీకు బాగా సివియారిటీ ఉన్నప్పుడు ఏం చేస్తారంటే, మీరు ఏం చేయాలంటే మెంతుల్ని ఓవర్ నైట్ నానబెట్టేయండి. ఎప్పుడైతే మెంతులు ఓవర్ నైట్ రాత్రంతా నానిపోతాయో మరుసటి రోజు పొద్దున బాగా దాన్ని పేస్ట్ చేసుకోండి. పేస్ట్ చేసిన దాన్ని తలంతా కూడా అప్లై చేసేయండి. ఎప్పుడైతే మీరు మెంతి పేస్ట్ తలంతా అప్లై చేసేస్తూ ఉంటారో సో బాడీకి అది డీహైడ్రేట్ అయి ఉంటుంది కదా, అబ్జార్ప్షన్ వస్తుంది. సో ఎప్పుడైతే స్కాల్ప్ వాటర్ని అబ్జార్ప్షన్ తీసుకుంటుందో స్ట్రెంగ్త్, ఆ క్యాపిలరీ స్ట్రెంగ్త్ బాగా పెరుగుతుంది. సో ఎప్పుడైతే మళ్ళీ మనం వాష్ చేసేసుకుంటామో కొంచెం సెల్స్ రీగైన్ స్ట్రెంగ్త్ పుంజుకుంటాయో మంచి స్కాల్ప్ గ్లోగా ఉంటుంది. ఇప్పుడు ఏం చేయాలంటే నెక్స్ట్ టైం నుంచి మళ్ళీ మనకు అది రిపీటెడ్ గా డాండ్రఫ్ రాకూడదు అంటే మనం ఏం చేయాలంటే ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండాలి మైల్డ్ గా. మరి ఈ రోజు ఆయిల్ అప్లై చేసామా, జస్ట్ ఒక 1 or 2 drops ఆఫ్ ఆయిల్ స్కాల్ప్ కి అప్లై చేసామా, నెక్స్ట్ డే హెడ్ బాత్ చేసుకోవడం. అలా చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ జిడ్డు, ఈ పొల్యూషన్ ఎఫెక్ట్, ఈ దుమ్ము ధూళి, ఈ చెమట ఇదంతా కూడా హెడ్ బాత్ చేయడం వలన పోతుంది. సో అలా మనం స్లోగా మెంతి పేస్ట్ పెట్టుకుంటూ ఉండడం, ఆయిల్ అప్లై చేసుకుంటూ ఉండడం, మళ్ళీ డే బై డే రోజు మార్చి రోజు అలా ఎప్పుడైతే హెడ్ బాత్ చేసుకుంటూ ఉంటారో సో ఆటోమేటిక్ గా మనకి ఏంటంటే ఈ డాండ్రఫ్ సమస్యని తొందరగా తగ్గించుకోవచ్చు. ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, లాంగ్ 10 days కి, 15 రోజులకి, 20 రోజులకి, నెల రోజులకి తల స్నానాలు చేయకూడదు. అలా లాంగ్ గ్యాప్ ఎప్పుడైతే ఎక్కువ ఇచ్చేస్తూ ఉంటారో సో ఆటోమేటిక్ గా స్కాల్ప్ డ్రై అయిపోవడం, ఇలా అంటే బాగా పొలుసుల కింద ఈ డాండ్రఫ్ అనేది వచ్చేస్తూ ఉంటది. సో ఎప్పుడైతే మనం కంటిన్యూస్ గా వారంలో 3 సార్లు అయినా ఎప్పుడైతే తల స్నానం చేస్తూ ఉంటామో ఈ మెంతి పేస్ట్ ఫస్ట్ పెట్టుకొని తర్వాత రిపీటెడ్ గా హెడ్ బాత్ చేసినట్టయితే డాండ్రఫ్ తొందరగా కంట్రోల్ చేయొచ్చు.